గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక టీం ఏమో విన్నింగ్ ఊపు మీద ఉంది. ఇంకో టీం ఏమో పాపం ఓడిపోయింది. ఎలా అయినా నెక్స్ట్ మ్యాచ్ గెలవాలన్న కసి మీద ఉంది. ఈ రెండు టీమ్స్ కంపేర్ చేసుకుంటే ప్రాపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఇద్దరు. బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఎస్ఆర్హెచ్ కి సూపర్ ఉంది. కేకేఆర్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. బౌలర్లు బాగున్నారు. కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్ కి కొంచెం బౌలింగ్ పరంగా చూసుకుంటే వీక్ ఉంది. బట్ ఒకసారి యూత్ ని కూడా అడిగి తెలుసుకుందాం. కాలేజ్ స్టూడెంట్స్ అసలు ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఏంటి అని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హాయ్, పేరు ఇషిత. ఎస్ఆర్హెచ్ కి కలకత్తాకి మ్యాచ్ ఉంది. ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడు అనుకుంటున్నాను? సెంచరీ చేస్తాడు అనిపిస్తుంది. ఇషాన్ సెంచరీ చేస్తారు రేపు. నీ పేర్లో కలిసిందని ఆబ్వియస్లీ బాగానే ఆడతాడు కదా. బాగా ఆడతాడు. కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్ ఉంది కదా, అంటే స్టాటిక్స్ చూసుకుంటుంటే ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఎస్ఆర్హెచ్ పక్క. ఎందుకు ఇష్టం ఎస్ఆర్హెచ్ అంటే? ప్లేయర్స్ అందరూ బాగున్నారా బాగా ఆడుతున్నారా? బాగా ఆడుతున్నారు కూడా. ఓకే, ఎంతైనా కాటేరమ్మ కొడుకులు కదా. కాటేరమ్మ కొడుకు, యువరాజ్ మన శిష్యుడు అభిషేక్, హెడ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అనికేత్, ఇంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు. మరి బౌలింగ్ లోకి వచ్చేలోపు భయం అవుతుంది కదా అందరికి. బౌలింగ్ కొంచెం తడబడుతున్నారు కదా. చూద్దాం, ప్రెడిక్ట్ చేయలేం కదా అది కూడా. అవును, కలకత్తా కూడా బాగా ఆడుతుంది కదా. ఆబ్వియస్లీ సో ఇది వాళ్ళ దగ్గరే మళ్ళీ మ్యాచ్ కూడా వాళ్ళ గ్రౌండ్ కి వెళ్ళి వాళ్ళనే కొడతారా అంటున్నారు. ఆబ్వియస్లీ కొట్టచ్చు. నీకు నచ్చిన టీం ఏంటి? సిఎస్కేనా? ఎందుకు? చాలా ఫర్ రీజన్ అంటారు కదా. చాలా ఫర్ రీజనా? లేడుగా మ్యాచ్ లో పాపం లేరు. సో డిసప్పాయింట్ అయ్యాము. బట్ నో వరీస్, చూద్దాం లాస్ట్ గేమ్ అవుతుంది. కప్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నాం ఈసారి? కప్ప మా సిఎస్కేనే ఆబ్వియస్లీ. ఎస్ఆర్హెచ్ కి కేకేఆర్ కి మ్యాచ్ ఉంది కదా, సో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? మేబీ ఎస్ఆర్హెచ్ బ్రో. ఎస్ఆర్హెచ్ ఎందుకు? అంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్ ఉంది కదా బ్రో. లైన్ బాగుంది, బట్ మ్యాచ్ కలకట్టాలోనే జరుగుతుంది. కేకేఆర్ హోమ్ గ్రౌండ్స్ కదా వాళ్ళకి. కొంచెం హోమ్ గ్రౌండ్స్ అయినా కూడా ఎస్ఆర్హెచ్ గెలవచ్చు బ్రో. ఎందుకంటే హోమ్ గ్రౌండ్స్ మళ్ళీ వాళ్ళు కూడా మంచి మంచి సునీల్ నారాయణ, మంచి మంచి బౌలర్లు ఉన్నారు కదా. ఎస్ బ్రో, కానీ ఎస్ఆర్హెచ్ ఎందుకంటే బౌలర్ దాంట్లో బ్యాటింగ్ డెప్త్ అనేది కొంచెం తక్కువ ఉంది బ్రో. ఓకే, వాళ్ళు ఆడతారు, బట్ వాటెవర్ మంచి కాన్ఫిడెన్స్ మీద ఉన్నాయి ఎస్ఆర్హెచ్ స్కోర్ ఇంత కొడతారు అని చెప్పేసి. మేబీ 200+. 200+ ఏంటి ఈ మధ్య అందరు 200+ కామన్ అయిపోయింది అందరికి. కేకేఆర్ మేబీ ఒక 190+ టార్గెట్. ఎస్ఆర్హెచ్ గెలిచింది కాబట్టి 190. నీకు నచ్చిన టీం ఏంటి? ఆర్సీబీ బ్రో. ఆర్సీబీయా? ఎలా ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్? వేరే లెవెల్ బ్రో. విరాట్ కోహ్లీ 69 వెరీ ఫిట్, చాలా ఫిట్ గా ఉన్నాడు బ్రో. 39 years old అయినా కూడా మంచిగా ఎంజాయ్ చేసావు ఫస్ట్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్? ఎస్ బ్రో. ఇప్పుడు దాకా మీ ఫ్రెండ్ కన్నా ఇచ్చావు, ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరు గెలిస్తే బాగుంటది? ఏది ఇప్పుడు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్? నాకైతే ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నావా, లేకపోతే గెలిచే ఫేవరెట్ టీం కూడా ఎస్ఆర్హెచ్. ఇది వరకు నేను చెన్నై సపోర్ట్ చేసుకుంది ఒక 3-4 బ్యాక్, 3 years బ్యాక్. నాకు ప్రజెంట్ అయితే ఎస్ఆర్హెచ్ గెలిస్తే బ్యాటింగ్ చూసి అందరు ఫ్యాన్స్ అయిపోయారు కదా. నాకైతే మన బ్యాటింగ్ అయితే నాకు చాలా ఎక్సలెంట్ గా నచ్చుతుంది అన్న. మన మెయిన్ క్లాసన్, హెడ్, మన అభిషేక్ శర్మ, వీళ్ళందరూ బ్యాటింగ్ ఫీల్డింగ్ అయితే నాకు బాగా నచ్చింది. బౌలింగ్ ఫీల్డింగ్ లో మన చేంజ్ అయిపోయింది బౌలింగ్ సిస్టమ్. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే పక్కా బౌలింగ్ స్టాండర్డ్ సెట్ చేసింది. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే పక్కా బౌలింగ్, బ్యాటింగ్ అంటే అంత ఉండేది కదా అప్పుడు. అని ఉండేది అంటే స్టార్టింగ్ ఓపెనర్ బాగుండేవారు. అంతే మన డేవిడ్ క్లాస్ ఉండేవారు కదా, డేవిడ్ వార్నర్ ఇలాంటి ఉండేవారు. ఓపెనింగ్ బాగుండేది, కానీ బౌలింగ్ అనేది ఎరగొట్టేసేవారు. కానీ ప్రజెంట్ అనేది బౌలింగ్ మైనస్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు బౌలింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే నాకు తెలిసి నెంబర్ 1 టీం అవుతుంది. ఈసారి కప్పు కూడా ఎస్ఆర్హెచ్ కొడుతుంది. కానీ అసలు ఎక్కడ ఇప్పుడున్న టీంలో ఎంత విధ్వంసకరంగా ఆడే బ్యాట్స్మెన్ నాకైతే ఎస్ఆర్హెచ్ లోనే కనపడ్డారు. యుద్ధం మ్యాచ్ హైయెస్ట్ స్కోర్ కూడా ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కే ఉంది. ఎందుకంటే 250 ఆల్మోస్ట్ అంత రీచ్ అవుతుంది. బ్యాటింగ్ అంత ఫీల్డ్ ఉంది. అవును, 200 అవుతుంది. మొన్న మ్యాచ్ లో కూడా మన బౌలింగ్ ఎట్లా ఉన్న బ్యాటర్స్ వల్ల 200 క్రాస్ అయింది. మన బ్యాటింగ్ అనేది బాగుంది స్టేబుల్ గా.
కానీ బౌలింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్న. మన బ్యాటర్స్ ఆ రోజు వికెట్ పడుతున్నాయి, వాళ్ళ బౌలింగ్ అవతల బౌలింగ్ ని ఆడగలిగారు. అక్కడ బ్యాటింగ్ అనేది మనకి బాగా ప్లస్ పాయింట్. అది బౌలింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటే మన ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే ఈ సంవత్సరం కప్పు కొట్టొచ్చు. ఛాన్స్ ఎవరుకుందంట? నాకైతే ఎస్ఆర్హెచ్ కి వచ్చేలా ఉంది. ఎందుకంటే బౌలింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బ్యాటింగ్ అయితే చూసుకోవట్లేదు అన్న. బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ గా ఆడుతున్నారు. నాకైతే నచ్చింది. బ్యాటింగ్ టీం అయితే సూపర్. నేను మిగతా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూసినప్పుడు కూడా ఈ బ్యాటర్స్ అనే వాళ్ళు కూడా నాకు బాగా ఆడతారని తెలుసు. వాళ్ళు బ్యాటింగ్ ఆడినప్పుడు కూడా ఇతర మ్యాచ్లు కూడా చూసాను. దాంట్లో మెయిన్ ప్లేయర్స్ ని బాగా ఆడే వాళ్ళని మన వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు. దానివల్ల మన టీం కి బ్యాటింగ్ అనేది బాగా బెస్ట్ ఉంది, కానీ బౌలింగే నాకు వీక్ అనిపిస్తుంది. అది ఈ మ్యాచ్ తో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మన టీం అనేది ఈజీగా విన్ అవుద్ది. బ్రో ఐపీఎల్ చూస్తారా? చూస్తామండి. ఇష్టమా? ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఓకే, ఎస్ఆర్హెచ్ కి కేకేఆర్ కి మ్యాచ్ ఉంది బ్రో. ఎక్కడన్నది? కేకేఆర్ లోనే జరుగుతుంది, సారీ కలకట్టాలోనే జరుగుతుంది, ఈడెన్ గార్డెన్స్ లో. అలా కలకత్తా వాళ్ళది హోమ్ గ్రౌండ్స్ కదా. హోమ్ గ్రౌండ్ ఫేవర్ కదా ఆయన. ఎస్ఆర్హెచ్ నగ్గాలి మనకి. ఎస్ఆర్హెచ్ నగ్గాల. ఎస్ఆర్హెచ్ నెగ్గాల ఎందుకంటే మన టీం కదా అది. మన టీం హైదరాబాద్ కసి. మరి గెలుస్తారంటారా? ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఫస్ట్ మ్యాచ్ అనేది బౌలింగ్ లేదు మనకి. బౌలింగ్ వల్ల మనం మైనస్ అవ్వండి అంతే తప్ప బ్యాటింగ్ కూడా బాగుంది. బ్యాటింగ్ బాగుంది. రేపు ఎంత కొట్టిద్ది అనుకుంటున్నా స్కోర్? రేపు 230, 250. 230, 250 ఏదో ఒకటి చెప్పొచ్చు. 230, 230. ఇంకా నీకు ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు రేపు? అభిషేక్, రెడ్, క్లాస్ అయినా? అభిషేక్ శర్మ హెడ్. ఓపెనర్స్ ఇద్దరు కుమ్మేస్తారంట. కుమ్మేస్తారు. ఓకే, కేకేఆర్ కూడా అట్లనే ఉంది కదా మరి, బౌలింగ్ గానీ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఆర్డర్ గానీ. కేకేఆర్ అంటే కాన్ఫిడెన్స్ ఉంది కదా ఆయన, కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇది ఎస్ఆర్హెచ్ కొంచెం నగ్గలు. గాయపడిన సింహం అంటారు. విన్నేస్తుంది అంటావు, కొట్టేస్తుంది అంటారు రేపు మ్యాచ్. సరే, ఇప్పుడు నీకు ఇష్టమైన టీం ఏంటి? సిఎస్కే. అలా ఫర్ రీజన్ five times champion and finals, semi-finals 7 times and Dhoni and ఓకే. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. క్రికెట్ లో మాట్లాడతారు కదా మ్యాచ్ అయిపోయి ఇంగ్లీష్, అట్లా మాట్లాడవు సార్ ఏదైనా? చెప్పు. అదే వద్దన్న. చెప్పు బ్రో ఫన్నీగా. ఓకే, మొత్తానికి ఈసారి కప్ ఏది కొట్టే ఛాన్సెస్ ఉంది? ఈసారి గొప్ప ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ. నువ్వు సిఎస్కే ఫ్యాన్ అయ్యండి ఈ రెండు పేర్లు చెప్తున్నాయి బ్రో. కాదు, నువ్వు సిఎస్కే ఇష్టం అన్నావు, ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టి తట్టుపోయింది ఆర్సీబీ. అవును, నా ఫేవరెట్ సిఎస్కే కాబట్టి ఇప్పుడు ప్లేయర్స్ బట్టి నగ్గుతుంది అంతే. ఓకే, ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్సీబీ కన్నా వచ్చిందంట. అవునవును. థ్యాంక్ యూ. ఎస్ఆర్హెచ్ కి కేకేఆర్ కి మ్యాచ్ ఉంది కదా, సో ఈగర్లీ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ అంటే చాలా మంది వెయిట్ చేస్తారు. నీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నేనైతే ఐ థింక్ అభిషేక్ ఫస్ట్ గేమ్ లో కొంచెం తడబడ్డాడు, బట్ దిస్ మ్యాచ్ విల్ షో. అండ్ కేకేఆర్ బౌలింగ్ ఎలా ఉందో వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ. నాకు తెలిసినంత వరకు అయితే కేకేఆర్ బౌలింగ్ లో మనల్ని పక్క 250 అయితే కొట్టగలుగుతారు. 300 అనేది ఓకే, ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరు ఫామ్ లో ఉంటే, ఇఫ్ ట్రావిస్ హెడ్ ఇంకా ఇషాన్ కిషన్ ఇంకా అభిషేక్ శర్మ ఫామ్ లో ఉంటే మాత్రం 300 పక్కా. అనికేత్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అనికేత్ అయితే హీస్ ద ఫినిషర్ ఫర్ ఎస్ఆర్హెచ్ నౌ. వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 40 to 50 runs ఫ్రమ్ హిమ్. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ 6 overs లో ఇఫ్ వి క్రాస్ 60 runs then obviously we'll win. లో లాగిస్తే తర్వాత we'll be winning. మొత్తం చూసుకుంటాం. బౌలింగ్ లో మెయిన్ కన్సర్న్ ఉంది, బట్ కేకేఆర్ కూడా బ్యాట్స్మెన్. కేకేఆర్ లో కూడా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. లైక్ అజింక్య రహానే ప్రీవియస్ గేమ్ లో మంచిగా ఆడాడు. అండ్ వీ హ్యావ్ లైక్ ఇంకా లోకల్ మన ఇండియన్ ప్లేయర్స్, రంజీ ప్లేయర్స్ కూడా కొంతమంది బాగా ఆడుతున్నారు. సో కేకేఆర్ కూడా తక్కువ అంచనా వెళ్ళాం, బట్ వన్స్ హర్షిత్ రాణా బౌలర్స్ ఉన్నారు, బట్ తడబడుతున్నారు వాళ్ళ దాంట్లో. హర్షిత్ రాణా ఒక్కడు ప్లస్, కానీ అభిషేక్ శర్మ వన్స్ ఫామ్ పిక్ చేసుకుంటే ఇట్స్ అన్స్టాపబుల్ అంతే. సో మొత్తానికి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? స్కోర్ బోర్డ్ 250. స్కోర్ బోర్డ్ నాకు తెలిసిన వరకు 245
ఈజీ కొడతారు. ఇఫ్ అభిషేక్ శర్మ ఇక ఒక్కసారి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే 300 పక్కా. హాయ్ బ్రో. ఇప్పుడు SRH వర్సెస్ KKR గతంలో మన ఇన్సిడెంట్ ఉంది ఒకటి, రివెంజ్ తీసుకోవడానికి అలాగే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని కోరుకుంటున్నాను. అలాగే హై స్కోర్ తోటి గెలవాలని కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గానీ అభిషేక్ శర్మ గానీ హై స్కోర్ వాళ్ళతో స్టార్ట్అప్ ఇస్తే తర్వాత వాళ్ళు ఎక్కువ స్కోర్ తోటి గెలిచే అవకాశం ఉందని కోరుకుంటున్నాను. అభిషేక్ వీళ్ళు కొంచెం తడబడ్డారు మొన్న, బట్ ఇట్స్ ఓకే. 200 అనేది మంచి గుడ్ స్కోర్. బట్ కమ్బ్యాక్ ఇస్తారు ఇప్పుడు మాత్రం. రివెంజ్ మ్యాచ్ మొత్తం హైలైట్ ఉంటది, చింపుతారు, కంప్లీట్ హైలైట్ ఉంటది. అంతేనా? ఎవరు బాగా ఆడాలని కోరుకుంటున్నాను? ఎవరు ఆడితే విధ్వంసకరంగా ఉంటుంది? క్లాస్ అండ్ హైరిక్ షాట్ ఉండాలి, మొత్తం హైప్ అయి ఉండాలి. షాట్స్ కొడితే మాత్రం బౌండరీ అంతే అదుర్స్. ఆటరమ్మ కొడుకు ఫామ్ లోకి వచ్చాడంట. అంతే అంతే, తగ్గేదేలే. బ్యాట్స్మెన్ చూస్తే అంతా బానే ఉంది. మన ఇషాన్, అభిషేక్, హెడ్, క్లాస్, అనికేత్ చెప్పుకుంటూ పోతే లాస్ట్ దాకా బ్యాట్స్మెన్ ఇరగదీసేటోళ్ళే ఉన్నారు కదా. అవునవును. సో మరి ఎందుకు మనకి ఎక్కడ మిస్ అవుతుంది అంటారు? అంటే బౌలర్ ఫ్యాన్ లో కొంతమంది ఏంటంటే వికెట్ తీసుకోపోవడం కానీ, ఫీల్డింగ్ మిస్టేక్స్ కానీ అలాంటివి కొంచెం రెక్టిఫై చేసుకొని ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కలకత్తా చూసుకున్నారంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్ కదా. అవును. సో కొంచెం పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకు ఉంటే ఏంటంటే హోమ్ గ్రౌండ్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మెయిన్ మ్యాచ్ ఆడుంటారు. వాళ్ళకి ఏంటంటే బౌండరీ షాట్ ఎట్లా కొడితే ఏ బౌండరీకి రీచ్ అవుతుంది అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ వాళ్ళకు కొంచెం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో రేపు ఎంత స్కోర్ పోయే ఛాన్సెస్ ఉంది? మినిమం 250 పైనే పోతానని కోరుకుంటున్నాను. 250 పైనే ఉంటుంది అంటే